మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కుమారునిపల్లికి చెందిన ఇటాచి డ్రైవర్ రమేష్ రెడ్డి గారు వృత్తి నిమిత్తం మదనపల్లికి అయితే వెళ్ళడం జరిగింది. మదనపల్లిలో ఒక గోడ కూలుస్తున్నప్పుడు ఆ గోడ అతని మీద పడి అతను చనిపోవడం జరిగింది. అతను చనిపోవడం వల్లూరు మండలంలోని పల్లెలో తీవ్ర విషాదం మీద చోటు చేసుకునింది. అతని గురించి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. అతనికి సంబంధించిన వివరాలు వారి అన్నగారైన రవీంద్రాద్రి గారిని అడిగి తెలుసుకుందాం. రమేష్ రెడ్డి గారికి మీ బాండింగ్ ఎలా ఉండేది? అన్యోన్యంగా ఉన్నతంగా బాగా కలిసిమెలిసి తిరిగే వాళ్ళము, అనుకూలంగా మాట్లాడుకునే వాళ్ళము, బాగా ఫ్రెండ్లీగా అందరం కలిసిపోయే వాళ్ళము. కానీ అనుకోని విధంగా డ్రైవింగ్ చేస్తా కూడా ఇటాచి టాప్ మీద వచ్చేసి అనుకోని విధంగా పడేసింది. అంటే ఇప్పుడు రమేష్ రెడ్డి గారు ఇటాచి డ్రైవింగ్ చేయకముందు తన చిన్నతనంలో అంటే ఏ పని నేర్చుకుని అంటే డ్రైవింగే చేస్తూ ఉండేవారా, లేకపోతే ఏదైనా పొలం పనులు అలా చేస్తూ ఉండేవారా? ముందు పొలం పనులు చేస్తా మళ్ళీ డ్రైవింగ్ పోయినాడు. మళ్ళీ అక్కడే డ్రైవింగ్కు స్థిరంగా నిలబడిపోయి అక్కడే స్థానికంగా ఆ కంపెనీలోనే చేసేవాడు. ఇప్పుడు రమేష్ రెడ్డి గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? వారు ఏ ఏజ్ లో ఉన్నారు? 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. పెద్ద పాప 9 ఏళ్ళు, చిన్న పాపకు 7 ఏళ్ళు, బాబుకు 5 ఏళ్ళు. ఇంకా ఏదో ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఏదన్నా స్కూళ్ళలోకి పోయి వాళ్ళని పోషించుకునేదానికి ఆస్కారం ఉంది. ఇంకా పిల్లల మీద అదే ఆధారము, ఏదో మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటాము అన్నారు. అండ్ రమేష్ రెడ్డి గారు ఎక్కువ మదనపల్లిలో ఉండేవారా? ఇక్కడ కూడా అంటే ఇక్కడ వచ్చి పోతూ ఉండేవారా? స్థానికంగా కదిర్లో ఉండేవాడు. ఇక్కడికి సొంత విలేజ్కి వచ్చి పోయేవాళ్ళు. స్థానికంగా అక్కడే ఫ్యామిలీ పెట్టుకొని కదిర్లో ఉండి అక్కడే కాంట్రాక్ట్ కాడ పనిచేసేవాడు. రమేష్ రెడ్డి గారితో మీ చిన్నతన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అంటే అన్న తమ్ముల మధ్య కొన్ని బాండింగ్స్ ఉంటాయి, అంటే కొట్లాడుకోవడాలు లేకపోతే ఏదైనా ఫ్రెండ్లీగా బాగా అన్యోన్యతంగా కలిసిమెలిసి తిరిగే వాళ్ళము. అన్న అంటే తమ్మునికి గౌరవం, తమ్ముడు అంటే అన్నకు గౌరవం. బాగా ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేము 2 అన్నదమ్ములు, 1 సిస్టర్. అనుకుంటామంటే బాధాకరంగా అనుకోని రీతిలో మనకి ఎందుకు ఇట్లా జరిగింది, మన కుటుంబంలో ఇట్లా ఇదిగా అయిపోయింది, మనకి ఎందుకు దేవుడు చిన్న చూపు చూశాడు, దీనికి దేవుడే పరిష్కరించాలని అనుకుంటున్నాను. బాధాఛాయగా ఇదే సంక్రాంతి పండుగ శుభోదయంగా ఇది ఊరంతా గ్రామం విలువలాడేది. దీని గురించి చాలా తీవ్ర ఇది అయిపోయింది. రమేష్ రెడ్డి గారు చనిపోయే లాస్ట్ కొన్ని మాటలు చెప్పారంటున్నారు. అంటే జాగ్రత్తగా చదువుకోండి, నేను ఎలాగైనా వస్తాను, మీరు చదివి గొప్ప ప్రయోజకులు కావాలా అని చెప్పేసి ఒక మంచి నాన్నగా అయితే వాళ్ళని ఇచ్చేశారు. అలాగే మీతో కూడా ఏదన్నా చివరిగా మాట్లాడిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? అతను అంటే ఇప్పుడు చనిపోయాడు, మీతో కొన్ని చివరి క్షణాలు గడిపింటారు, అటువంటి ఏమైనా మీతో మాట్లాడి అంటే మీ థాట్స్ ఏమైనా ఉన్నాయా? పిల్లలనేమో బాగా చదివి అభివృద్ధిలోకి తీసుకురావాలా, మంచి పేరు ప్రఖ్యాంతలతో చదివేయాలా, నలుగురిలో పరువుగా పరిష్టగా ఉండాలా అనేది పిల్లలతో ఏమో కలిసిమెలిసి మాట్లాడాడు. ఇటు కాలంలో మేము ఒక 20 రోజుల క్రితం మాట్లాడుకునింది, మళ్ళీ ఇటీవల మాట్లాడలేదు. అతను ఏదో బతుకు తీరు ఇచ్చిన కదిరిలో ఉండి అక్కడ మదనపల్లికి పని ఆపరేటర్కి పోయాడు. మేము ఇక్కడ వల్లూరు మండలం కుమారనపల్లిలోనే నిలబడిపోయాము. ఇంకా లాస్ట్ చివరి క్షణంలో చనిపోయినాడంటే పోయి చూసేసాడు. మీ పల్లెలో రమేష్ రెడ్డి గారు గోడ కూలి చనిపోవడం జరిగింది. రమేష్ రెడ్డి గారు చనిపోక ముందు ఈ పల్లెకి ఎప్పుడైనా వచ్చారా, లేకపోతే ఆ రమేష్ రెడ్డి గారితో మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? నాకు అన్న అవుతాడు రమేష్ రెడ్డి అన్న. బాగా మంచి ఊర్లో అందరినీ కలిసి మెలిసి బాగా ఉండేవాడు. ఊర్లోకి వస్తా అంటాడు, వెళ్తా అంటాడు, వచ్చినప్పుడు అందరితో మాట్లాడుతూ అంటాడు, పోతుంటాడు. మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం అనేది చాలా బాధాకరం. ఊర్లో మాకైతే బాధగానే ఉంది. కాకపోతే జరిగిన వల్ల ఊర్లో అందరూ చాలా బాధపడుతున్నారు. కాకపోతే ఊర్లో అతనైతే కనుక మాతో ఉన్నప్పుడు బాగా కలిసిమెలిసి ఉండేవాడు. అందరం కలిసి ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా బాగా అందరం కలిసి చేసుకునే వాళ్ళము. ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు కూడా వస్తూ అంటాడు, వెళ్తూ అంటాడు. ఏమంటే ఇంకా అక్కడ దూరంగా ఉండేదన్నా
బాగా అందరితో కలిసిమెలిసి ఉండి చేసుకునేవాళ్ళు. కాబట్టి ఇది జరగడం అనేది చాలా అందరికీ ఊర్లో చాలా బాధాకరంగా ఉంది. విన్నారు కదా, రమేష్ రెడ్డి గారు తమ్ముడు గారైన సుబ్బారెడ్డి గారు రమేష్ రెడ్డి గారి మరణాన్ని అయితే జీర్ణించలేకపోతున్నారు. ఎందుకంటే తను ఎంత దూరం ఉన్నా కూడా, ఏ పండుగ వచ్చినా కూడా అందరితో కలిసి ఎంతో ఆనందంగా అయితే ఆ పండుగ చేసుకునేవారు. కానీ ఈ సంక్రాంతి పండుగ పూట మాత్రము కుమారునిపల్లెలో మాత్రం ఒక తీవ్ర విషాదం అయితే చోటు చేసుకునింది. అటువంటి వ్యక్తిని మళ్ళా మేము తెచ్చుకోలేము, అటువంటి వ్యక్తి మళ్ళా మాకు దొరకడు అన్నంతగా ప్రతి ఇంటింటికాడ మాత్రం ప్రతి ఒక్కరు అయితే బాధపడుతూ ఉన్నారు. అలాగే రమేష్ రెడ్డి గారు చిన్నతనం నుంచి మీరు చూసింటారు, ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు చనిపోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు బాధాకరంగా ఉంది నాయన. ఆ పిల్లోడు చనిపోయింటే ఎంత బాగా బాధ ఉంది అంటే కనుక, కనీసం ఒక ఆత్మీయుడు, మాకు ఒక ఆత్మీయుడిలాగా ఉన్నాడు. వచ్చినప్పుడు ఆయన పలకరింపులు, ఆ పిల్లోని విధానం, ఆ పిల్లోని మంచితనం, ఉచ్చాలకల్లా అందరితో కలివిడిగా ఉన్నాడు. అంత బాగున్నాడు ఆయన. ఆ పిల్లోడు పిల్లప్పటి నుంచి ఒకరు జోలికి పోయేవాడు కదా, ఒక శుద్ధికి పోయాడు కదా. ఆ పిల్లోని పనితో ఆ మనస్తదేవంతో వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎప్పుడైనా కానీ, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనైనా కానీ మంచిగా ఉండి మంచిగా చేపించి పెట్టడం, వాళ్ళకి బాగా వాళ్ళని చూసుకోవడం, అమ్మ నాన్నని కూడా. ఏం మాకైతే ఒక ఆత్మీయుడిలాగా ఉన్నాను నేను. ఆ పిల్లోడు చనిపోయాడు. ఒక ఎమ్మెల్యే సార్ కూడా వచ్చినాడు ఇక్కడికి. ఆ ఎమ్మెల్యే సార్కు ఇతనికి కూడా పరిచయం కూడా లేదు. మళ్ళా పరిచయం లేకపోయినా ఎందుకు వచ్చినాడు అంటే అభిమానంతో వచ్చినాడు. అంత మంచి పేరు సంపాదించుకున్నాడు అనమాట ఆ పిల్లోడు. రమేష్ రెడ్డి అనే ఇక్కడ పేరు, రమేష్ రెడ్డి అంటే ఎవరని తెలియదు, బుజ్జి అంటే తెలుసు బాగా అందరికి. రమేష్ రెడ్డి అంటే ఆయన ఉన్న సంసారం దగ్గర రమేష్ రెడ్డి అంటే తెలుసు కాబట్టి మిగతా వాళ్ళకైతే బుజ్జి బుజ్జి అనే. మీరు రమేష్ రెడ్డి గారికి మేనల్లో రైతు, నాకు అత్తనేత. ఇంతప్పటి నుంచి చూసి నేను అబ్బాయిని. ఆయన వాళ్ళ మేనమామ చచ్చిపోయినప్పుడు వచ్చినాడు. ఎప్పుడైనా కానీ ఫ్యామిలీతో వచ్చాడు. బాగా మంచిగా ఒక మంచి పిల్లోనిగా మాకు పలకరింపు. ఆ పిల్లోడు వచ్చినాడంటే కనుక మాకు ఒక పండగలాగా, అంటే ఒక పండగ చేసుకున్న మాదిరి ఉంటుంది అనమాట. ఆ పిల్లోడు ఈ ఊరికి వచ్చినాడంటే కనుక, ఏం నైనా బాగుండవా అంటే బాగుండత్తా అంటే, ఏం మీ భార్యను వాళ్ళని దొరకరా లేదే, మీ మామని చనిపోయినాడు కదా అంటే, అత్త మేము పనిచేసేది మదనపల్లిలో, వాళ్ళు కదిలి ఉండరు, ఏమో అనుకోకుండా వచ్చిన వాళ్ళకు మాకు టచ్ కాకుండా అని అన్న. నేను అదే చివరిసారి చూడడము, చివరిసారి పిల్లోళ్ళు డాడీ డాడీ అంటే మాకు కడుపులో అంటే ఒక బాధ అనమాట. ఆ పిల్లోళ్ళకు ఏం తెలియని అమ్మాయి భార్య, ఆ అమ్మాయిని అంత అపురూపంగా చూసుకొని పిల్లోళ్ళతో అంత బ్రహ్మాండంగా నేను, మాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఆ పిల్లోడు అట్లా చచ్చిపోయినాడు అన్నా కానీ మేము నమ్మలే. పని కూడా అంత బాగా కలివిడిగా బాగా చేసుకుంటాను అనమాట. ఆ పిల్లోడు చనిపోయింటే ఎంత బాగా బాధ ఉంది అంటే కనుక, కనీసం ఒక ఆత్మీయుడు, మాకు ఒక ఆత్మీయుడిలాగా ఉన్నాడు. వచ్చినప్పుడు ఆయన పలకరింపులు, ఆ పిల్లోని విధానం, ఆ పిల్లోని మంచితనం, ఉచ్చాలకల్లా అందరితో కలివిడిగా ఉన్నాడు. అంత బాగున్నాడు ఆయన. ఆ పిల్లోడు పిల్లప్పటి నుంచి ఒకరు జోలికి పోయేవాడు కదా, ఒక శుద్ధికి పోయాడు కదా. ఆ పిల్లోని పనితో ఆ మనస్తదేవంతో వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎప్పుడైనా కానీ, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనైనా కానీ మంచిగా ఉండి మంచిగా చేపించి పెట్టడం, వాళ్ళకి బాగా వాళ్ళని చూసుకోవడం, అమ్మ నాన్నని కూడా. ఏం మాకైతే రమేష్ రెడ్డి గారు చనిపోవడము పల్లెలో అందరి ఇళ్లలో అయితే తీవ్ర విషాదాన్ని అయితే మిగిలిచింది. అండ్ అలాగే వారు చనిపోవడము తీవ్ర లోటుగా అని చెప్పేసి వాళ్ళ అన్నదమ్ములు అండ్ అలాగే వాళ్ళ మేనత మాటలైతే వినడం జరిగింది.